ఈ సినిమా రివ్యూతో పాటు ఇంకొక 5 ఓటీటీ రివ్యూస్ నెక్స్ట్ 3 అవర్స్‌లో రాబోతున్నాయి. అవి కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నిన్న నైట్ 'ఆర్‌కే సినీప్లెక్స్‌లో 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' సినిమాకి అఫీషియల్‌గా ప్రీమియర్ చేశారు. మీరు ఎలాగో నమ్మరు కాబట్టి స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ టైటిల్ కాబట్టి ఈ మూవీ టీమ్‌కి కొంచెం ప్రెషర్ ఉంటది. అంటే సినిమాకి మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ టైటిల్‌ని చెడగొట్టే సినిమా మాత్రం అవ్వకూడదు అని. అదంతా పక్కన పెడితే సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఈ డే ఎండ్ అయ్యే టైంకి మన 206K సబ్స్క్రైబర్స్ కాస్త 208K చేయండి. అన్ని మూవీ రివ్యూస్ వేస్తున్నాం. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. తమిళనాడు, తెలుగు స్టేట్స్ బోర్డర్‌లో ఒక ఊరు. ఆ ఊరిలో వరుసగా 60 మంది అబ్బాయిలు పుడతారు. ఆ తర్వాత ఒక అమ్మాయి పుడుతుంది. తన పేరు రాజా. ఈ సినిమాలో హీరోయిన్ దీపిక పిల్లి. ఈ రాజా అనే అమ్మాయి ఈ 60 మందిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతారు. అలా ఉన్న ఆ ఊరికి మన హీరో ఇంజినీరింగ్ వర్క్ చేయడానికి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటి భయ్యా స్టోరీ మొత్తం చెప్పేసావు అని తిట్టుకోకండి. ఇదంతా సినిమా స్టార్టింగ్ 10 మినిట్స్ మాత్రమే. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించింది. 60 మందిలో ఒక్కడినే పెళ్లి చేసుకోవాలి అనడం, ఆ ఊర్లోకి హీరో ఎంటర్ అవ్వడం ఇదంతా ఆన్ పేపర్ చాలా మంచి కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ హాఫ్ బానే ఎంగేజ్ చేయగలిగింది. ఎస్పెషల్లీ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. సత్య ట్రాక్ అంతా హిలేరియస్‌గా ఉండింది. గెటప్ సీన్ కూడా నవ్వించాడు. సీరియల్స్ అండ్ సాంగ్ మీద వచ్చే కామెడీ సీన్ బాగా వర్కౌట్ అయింది. అలా ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ సీన్, లవ్ ట్రాక్‌లా ఇలా ఇంకొన్ని సీన్స్‌తో బోర్ అయితే కొట్టనివ్వలేదు. అండ్ దేర్ కమ్స్ ది ఇంటర్వెల్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ ప్రిడిక్టబుల్ గానే ఉంది. బట్ ఓకే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్‌లో కూడా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ లైక్ బ్రహ్మాజీ గారి ట్రాక్ బానే ఉండింది. సాంగ్స్ అండ్ బీజీఎం బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సాంగ్స్ అండ్ వాటి ప్లేస్‌మెంట్స్ బాగుండింది. రతన్ మ్యూజిక్ కూడా డిసప్పాయింట్ చేయలేదు. బానే ఇచ్చాడు. బట్ సెకండ్ హాఫ్‌లో వచ్చే సాంగ్స్ ఔట్ ఆఫ్ ప్లేస్ అయ్యాయి అనిపించింది. సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్‌లో బాగుండింది. ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్‌ని బాగా చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ సిటీలో ఉంటుంది. అది ఓకే పర్లేదు అనిపించింది. ఎడిటింగ్ కూడా అంతే. ఫస్ట్ హాఫ్‌లో బాగుండింది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ కట్ చేసి ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకేష్. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు చిరంజీవి గారికి యూకే గవర్నమెంట్ అవార్డ్ ఇచ్చింది తెలుసుగా? అసలు యూకే గవర్నమెంట్ అవార్డే ఇవ్వలేదు. ఏంటి షాక్ అయ్యారా? దాని మీద వీడియో చేసాం. కామెంట్స్‌లో లింక్ చేస్తా. చూసేయండి చెప్తా. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ఎక్సెప్ట్ ఫ్యూ కామెడీ సీన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్, కంప్లీట్ సెకండ్ హాఫ్ మన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తుంది. పోస్ట్ ఇంటర్వల్ హీరోకి ఒక ప్రాబ్లమ్ వస్తుంది. తర్వాత సినిమా అంతా సిటీకి షిఫ్ట్ అవుతుంది. ఇక స్టోరీ అక్కడే ఆగిపోతుంది. అక్కడ నుండి క్లైమాక్స్ వరకు స్టోరీ అక్కడే ఉంటుంది. ముందుకి కదలదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించే ఛాన్స్ ఉండింది. బట్ అన్నెసెసరీ కామెడీ సీన్స్ సెకండ్ హాఫ్ అంతా ఫుల్‌గా నింపేసి చాలా అంటే చాలా డ్రాగ్ చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా డిసప్పాయింటింగ్‌గా ఉంటుంది. ఏదో ఒకటి ఇంక తీసేయాలి కాబట్టి ఫాట్ ఫాట్ ఫాట్‌మని ఒక సీన్‌తో అవగొట్టేసినట్టు ఉంటదనమాట. సినిమాలో ఎక్కడ ఎమోషనల్ కనెక్టివిటీ లేదండి. ఏ క్యారెక్టర్‌కి కానీ, ఏ సీన్‌కి కానీ మనం కనెక్ట్ అవ్వం. క్లైమాక్స్‌లో ఎమోషనల్‌గా కనెక్ట్ చేద్దామని ట్రై చేసినా కూడా అది అస్సల అలా ఫ్లాషెస్ లాగా వచ్చి ఎళ్ళిపోయింది అంతే. సెకండ్ హాఫ్‌లో సాంగ్స్ ప్లేస్‌మెంట్స్ కొద్దిగా ఇరిటేట్ చేసింది. అసలే డ్రాగ్ చేసి బోర్ కొడుతుందంటే మధ్యలో ఈ సాంగ్స్ ఒకటి సాంగ్స్ బాలేవనట్లేదు. సాంగ్స్ బాగున్నాయి. బట్ వాటి ప్లేస్‌మెంటే ఇరికిచ్చినట్టు అనిపించింది. ప్రొడక్షన్ ప్రాబ్లమా? లేదా డైరెక్టర్ చాయిసా తెలీదు కానీ క్లైమాక్స్‌లో ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్‌ని అలా జస్ట్ 3-4 కట్స్‌లో అవగొట్టేశారు. అక్కడ కొద్దిగా ఎక్కువ సీన్ రాసుంటే మేబీ డైరెక్టర్ రాసుకొని ఉండొచ్చు. బట్ ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడానికి బడ్జెట్ ఎక్కువ అవుతుందని ప్రెజెంటేషన్‌లో తేడా కొట్టుండొచ్చు అనిపించింది. అది బాగా తెలిసుంటే కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ మారేది. అంటే అది కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే సీన్ అనమాట. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్. ప్రదీప్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బట్ స్టిల్ ఆయన చాలా ఇంప్రూవ్ చేసుకోవాలనిపించింది. దీపిక పిల్లి తన ఫస్ట్ సినిమా అయినా బాగా చేసింది. అండ్ సినిమాని కొద్దో గొప్పో సేవ్ చేసిన సత్య అండ్ గడప సీన్ ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ మన అతను ఉన్నాడు కదా! అయ్యో! సారీ ఎడిటర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా! అతను కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఓవరాల్‌గా చెప్పాలంటే బిలో యావరేజ్ అబ్బా! ఫస్ట్ హాఫ్‌లో కామెడీ ట్రాక్‌తో ఎంటర్‌టైన్ చేసినా సెకండ్ హాఫ్ బాగా దెబ్బేసింది. మీరు చూస్తే ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.